నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. స్కిల్ హబ్గా తెలంగాణ, నైపుణ్యాల నియమితో నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలలు మూసేస్తామంటూ కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు. పింఛన్ల పథకాలకు డబ్బులు పంచడం పైన సర్కార్ దృష్టి ఉండొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం అంటూ ఒక వార్త. కొత్త లుక్తో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కొత్త లుక్తో ప్యాంటు అండ్ మొత్తం షూట్ వేసుకొని ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, అర్హులైన లబ్ధిదారులకు 2 పడకల ఇల్లు కేటాయించాలంటూ సీఎం ఆదేశాలు చేస్తున్నటువంటి ఒక వార్త. ఏదైతే మొన్న కూర్చువేతల్లో భాగంగా నిరాశ్రయాలయ్యి కొంతమంది పిల్లలు ఆవేదన చెందిరో ఆ నిరాశ్రయాలైన పేదలకు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లో ఫస్ట్ ఎమర్జెన్సీగా వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే మా ఉద్దేశం. విజయానిధితోనే ప్రసాదాల తయారీ, దేవాలయాలకు ప్రభుత్వ ఆదేశాలు, ఇన్నాళ్ళు ప్రైవేట్కే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం, గతంలో ప్రభుత్వ డైరీ కోరినా ఆలయాలు కొనలేదని గుర్తింపు అంటూ ఒక వార్త. అటవీ భూమికి అసలు మ్యాప్లను మార్చేసి 13 ఎకరాలు దారదత్తం, ఇల్లెందు FDO వెంకన్నను సర్వీస్ నుంచి తొలగించిన అటవీ శాఖ అంటూ వార్త. ఇట్లాంటి వాళ్ళ వల్లే దేశం సర్వనాశనం అవుతుంది. పాలమూరుతో 1 ఎకరాకు నీరు ఇవ్వలేదు, గత భారత ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం అంటూ. జమ్మూ కాశ్మీర్ లో 56.5% పోలింగ్ 2014 కంటే తక్కువే. మితిమీరితే మీ బుజ్జాయికి 30. అధిక యాంటీబయాటిక్స్ తో చిన్నపిల్లల్లో ఉబ్బసం సమస్య, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాపై దుష్ప్రభావం, గణనీయంగా తగ్గుతున్న రోగనిరోధక శక్తి. TBC జర్నల్లో పరిశోధన పత్రం ప్రచురితం, ఆచితూచి వాడాలంటున్న పీడియాట్రిషియన్ డాక్టర్ హుషార్ అని అంటూ వార్త. పీడియాట్రిక్ డాక్టర్ చెప్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. తెలంగాణ రైతాంగ పోరాట యోధుల ఆత్మగౌరవ ప్రతీక వీరనాథ్ చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ వార్త చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత వార్త వచ్చింది. మందుల కొరత లేకుండా పటిష్ట చర్యలు, కొత్తగా 21 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం అంటూ ఒక వార్త. నోటిఫికేషన్స్ 612 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం, వైద్య విధాన పరిషత్లో 1600 మెడికల్ ఆఫీసర్లు అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. పోలీస్ శాఖలో QR SMS సేవలు అంటూ సిటిజన్ ఫీడ్బ్యాక్ వ్యవస్థకు ఆధునిక అంగులు, DGP డాక్టర్ జితేందర్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. బీటెక్ సీట్ల భర్తీకి తుది గడువు అక్టోబర్ 23, విద్యా క్యాలెండర్ సవరించిన AICTE అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇక రవాణా సేవలు సరళతరం, ఆల్ ఇండియా పర్మిట్లు ఆన్లైన్ లోనే, వాహనంలో చేరనున్న రాష్ట్రం, సంస్కరణ అమలుకు సిద్ధమవుతున్న రవాణా శాఖ అంటూ వార్త. చేయి కలిపారు, వెన్నెంటలు ఇస్తున్నారు, ఊరు ఏకమై అంటే రామోజీ గ్రూప్ కి ఏదో వరద సాయం కోసం విరాళాలు భారీగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా, చెన్నైలోని మెయిన్ రోడ్డుకు SP బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. పెద్ద ఆయన పేరు. పాలమూరుతో 1 ఎకరాకు నీరు ఇవ్వలేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ద గ్రేట్ ఇరిగేషన్ మినిస్టర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్సుల రద్దు, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. ఎదురు లేని భారత్, ప్రపంచ పురోగతికి మనమే చుక్కాని, యువత భాగస్వామ్యానికి ఆహ్వానం, మేక్ ఇన్ ఇండియా 10వ వార్షికోత్సవంపై బ్లాగ్ లో ప్రధాని మోదీ అంటూ ఒక వార్త. ఉత్తమ పర్యాటక గ్రామం దేవమాలి అంటూ రాజస్థాన్ లో అజ్మీర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి భారత్ లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. టెల్ అవీవ్ పైకు బాలిస్టిక్ క్షిపణి మధ్యలోనే కూల్చివేత అంటూ వార్త. ఇజ్రాయెల్ కు యుద్ధానికి సంబంధించినటువంటి వార్త ఇది. రష్యాపై పోరుకు సహకరిస్తే మీరు మాపై దాడి చేసినట్టే భావిస్తాం, అన్ని దేశాలకు పుతిన్ హెచ్చరిక అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. కాశ్మీర్ ఎన్నికలపై ప్రశంసలు, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన విదేశీ దౌత్యవేత్తలంటూ ఒక వార్త. భారత భూభాగాన్ని పాకిస్తాన్ తో పోల్చడం సరికాదు, మహిళా ద్వేషి అనే భావన కలగకుండా న్యాయస్థానం అప్రమత్తం పాటించాలి, కర్ణాటక హైకోర్టు జడ్జిపై సుమోటో విచారణ ముగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు అంటూ వార్త చూస్తున్నాం. ఈ రోజు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు చూద్దాం. లంచానికి దసరా డిస్కౌంట్, రైస్ మిల్లర్లకు ధాన్యం బిల్డర్ల ఆఫర్, మొదటి వరకు ప్రతి క్వింటాలపై రూపాయలు 230 అదనంగా వసూలు, అందులో
ఇప్పుడు ₹30 తగ్గింపంటూ ఒక వార్త ఇక్కడ. దసరాకు ఇంద్రమ్మ కమిటీలు 2 రోజుల్లో విధి విధానాలు, త్వరలో స్వగృహ ఇండ్ల వేలం, రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక వార్త. సిద్ధరామయ్యపై విచారణ జరిపించండి, ముడా కేసులో సీఎంపై కేసు నమోదు చేయండి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మూసీలో భారీ స్కామ్, సుందరీకరణ పేరిట 1000 కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం, అన్ని వివరాలు త్వరలో బయటపెడతాం, మంత్రుల తల మాట వెనక మర్మమేమిటి, మూసి శుద్ధికి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, జిహెచ్ఎంసీలో 31 ఎన్టీపీలు నిర్మించామంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఇక్కడ చూస్తున్నాం. మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం, చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు, ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గాని బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి అంటూ వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇట్లాంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాచీన కళాక్షేత్రాలు, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ చేయకూడదు అనేది పెట్టుకోవాలి. 10 చోట్ల ఉప ఎన్నికలే, ఫిరాయింపుదారులకు ప్రజలే బుద్ధి చెప్తారు, సర్కార్ నడుపుతుంటే డైలాగులు చెప్పుడు కాదు, సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచాల బీజేపీ, చిట్టినాయుడు బ్రదర్స్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, రేవంత్ మీ అన్నకు 1000 కోట్లు ఎక్కడివి, కాంగ్రెస్ హామీల అమలుపై కమిటీలతో ఒత్తిడి, దాసే విజయభాస్కర్ మంత్రి అవుతాడు, హన్మకొండ కార్యకర్తల భేటీలో కేటీఆర్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మంత్రుల అరాచకాలను ఎండగడతో విచ్చలవిడిగా కాంగ్రెస్ నేతల అవినీతి, నల్గొండలో బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మంత్రులకు నిరసనగా అడ్డుకున్న ఉద్దండాపూర్ నిర్వాసితులు, కలవకుండానే వెళుతున్న మంత్రులు, మునిగిన పట్టెం పంప్ హౌజులు చూడలే, హెలికాప్టర్ టైం అయిపోతుందంటూ వెళ్ళిపోయిన ఉత్తమ్ చూపెళ్ళి హెలికాప్టర్లతో వచ్చింది బాధ. ఏపీ ఆంధ్రజ్యోతికి వార్తలు చూద్దాం. రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు, ₹2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం, ఏడాది లోపు కట్టకుంటే వడ్డీ రాయితీ ఊళ్ళకే, రెన్యువల్ చేసుకుంటే పావుల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ, రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపుదారులకు ఖరారు కాని తేదీ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అమ్మా ఇన్ని రోజులకు ఒకటి ఇట్లాంటి వార్తలు చూడాల్సి వస్తుంది. ఇలా 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు, మాపై కేసులు ఎత్తేయండి, మంత్రి దామోదర్కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల విజ్ఞప్తి, గాంధీ భవన్ లో మంత్రితో ముఖాముఖికి భారీ స్పందన అంటూ ఒక వార్త. చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీధికి ఎస్పీ బాలు పేరు అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 15,000 ఇళ్లు మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ, గ్రేటర్ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ లోని బాధితులకు మాత్రమేనని స్పష్టీకరణ, పునరావాసం తర్వాతే నిర్మాణాల తొలగింపు, దానకిషోర్, సర్వేకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న నిర్వాసితులు, అమీన్పూర్ లో హైడ్రా గోల్డెన్ అపార్ట్మెంట్ లో పరిశీలన, ఏదైతే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టినాకనే కూలగొడతామని వీళ్ళకు మూసి పక్కనున్న సరౌండింగ్ వాళ్ళకి ఎట్లయితే చెప్తారో మిగతా వాళ్ళకు కూడా అతి పేదలు ఉన్నటువంటి ఆ పేదలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాక కూలగొడితే బాగుంటుండే. హైడ్రాలో బడాబాబులు పోతే ఏం కాదు, వాళ్ళకి ఎట్లా అట్లా సెటరైట్ అవుతారు, కానీ జీవితాల్లో ఆ పేదోడు అనేటోడు ఒకటేసారి గూడు కట్టుకోగలుగుతాడు. ఆ గూడును కూడా వాళ్ళ కూల్ చేస్తారు. మీరు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే రోడ్ ఎక్కుతామంట. అబ్బో, డిసెంబర్ 24లోగా దర్యాప్తు నివేదిక ఇవ్వండి, లోకాయుక్త పోలీసులకు కోర్టు ఆదేశం అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై చర్చల దిశగా ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా ప్రతిపాదన, నెతన్యాహు ఓకే, లెబనాన్ పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు, 51 మంది మృతి, 220 మంది గాయాలంటూ ఒక వార్త. శ్రీలంక ప్రధానికి భారత్ తో ప్రత్యేక అనుబంధం, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న హరిణి అమరసూర్య అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. పెళ్లి పేరుతో రేప్, హత్య, ప్రేమ పేరుతో వంచిన యువకుడు, 2 సార్లు అబార్షన్ చేయించిన వైనం, నిలదీసిన యువతిపై బావతో కలిసి రేప్, ఆపై గొంతు నులిమే హత్య, సహకరించిన యువకుడు తల్లి, నల్గొండ జిల్లాలో ఘటన. ఇంత తెగిస్తున్నారు నాయన, చట్టాలు ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ ఎట్లా తెగిస్తున్నారో అర్థం కావట్లేదు అసలు. తెలంగాణపై మావోయిస్టుల పట్టు తప్పలేదా, డీజీపీ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ఉనికి చాటుకున్న నక్సల్స్, చెల్ల మండలం పూసుగుప్పలో పోలీస్ క్యాంప్ పై కాల్పులతో ఆల్చల్, అరగంట పాటు ఇరువైపులా కాల్పులు అంటూ ఒక వార్త. ఎట్లాంటి ప్రాణహాని జరగలేదు వాస్తవానికి.